నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా యాంకర్ ఉషా. ఈ మధ్య కాలంలో చాలామంది అడిగేది ఏంటంటే, ఎప్పుడైతే బేబీ ఉంటుందో అంటే తల్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్కి సంబంధించి వేసుకునే క్లోత్స్ దగ్గర నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటుంటారు. మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవిందలోచని మ్యామ్ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి ఉషా. సో చాలామంది పిల్లలకి సంబంధించి ఎలా ట్రీట్ చేయాలో అడుగుతూ ఉంటుంటారు. బట్ కొంతమంది తల్లులకి కొన్ని డౌట్స్ ఉంటుంటాయి. రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి కొంత మారాలి అని చెప్తూ ఉంటుంటారు. తల్లి ముఖ్యంగా ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి అంటారు? అంటే మనం ప్రీవియస్గా చేసిన వీడియోస్లో మనము బేబీ స్కిన్ కేర్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ అలానే తల్లి కూడా తన స్కిన్ కేర్ అండ్ పర్సనల్ హైజీన్ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, డెలివరీ అయిన వెంటనే వాళ్ళు టైర్డ్గా ఉంటారు, ప్లస్ కొంచెం ఫస్ట్ 1 డే కదలలేకుండా ఉంటారు. కాబట్టి నార్మల్ డెలివరీ అయిన మదర్స్ అయితే కొంచెం తొందరగానే లేస్తారు. సిజేరియన్ అయిన వాళ్ళు ఆ స్టిచెస్ పెయిన్ అవన్నీ ఉంటాయి, బట్ దే ఆల్సో మొబిలైజ్ అవుతారు. 2nd డే కల్లా దే మొబిలైజ్ అవుతారు. సో వాళ్ళలో ఏంటంటే, తల్లికి స్నానం చేయించచ్చా చేయించకూడదా అనే డౌట్ ఉంటుంది. చాలామంది గ్రాండ్ మదర్స్ కానీ మదర్స్తో పాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, మదర్కి కుట్లు పడున్నాయి, దాని మీద మనం వాటర్ అనేది తడపచ్చా లేదా అన్న డౌట్ ఉంటుంది. అలా ఏం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు మోస్ట్లీ అన్ని చోట్ల వేసే కుట్లు ఏంటంటే దానంతట అవే కరిగిపోయే కుట్లే ఉంటాయి. అండ్ మదర్ తన పర్సనల్ హైజీన్ అంటే లేచి తను స్నానం చేయొచ్చు, అండ్ నార్మల్ సోప్ యూస్ చేసి కూడా స్నానం చేయొచ్చు. సో అలా ఉంటే తను కూడా ఫ్రెష్గా ఉంటారు, అండ్ బేబీ కూడా మదర్ దగ్గరికి రావడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పర్ఫ్యూమ్స్ వాడచ్చా అని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఈ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పర్ఫ్యూమ్స్ రెగ్యులర్గా వాడచ్చా బయటకు వెళ్ళినప్పుడు అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పర్ఫ్యూమ్స్ అనేది మనం చూసుకుంటూ ఉంటే అందులో చాలా రకాల కెమికల్స్ అనేవి ఉంటాయి. ఆల్కహాల్ కంటెంట్ కానివ్వండి, కొన్ని ప్రోపేన్ అని, బ్యూటేన్ అని, అట్లా రకరకాల కెమికల్స్తో తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బేబీ వచ్చేసి తల్లిని ఎలా స్పర్శ ఫీల్ అవుతుంది, తల్లి దగ్గర వచ్చినప్పుడు ఆ బ్రెస్ట్ మిల్క్ వాసనతో తల్లిని గుర్తిస్తుంది. అండ్ అలానే మదర్ మిల్క్ స్మెల్ ఒకటి, మదర్ వాయిస్, ఇవన్నీ బేబీస్ ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు మనం పర్ఫ్యూమ్స్ అవి స్ట్రాంగ్గా వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, బేబీకి ఆ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు మదర్ని ఐడెంటిఫై చేయడంలో. అండ్ విజన్ అనేది ఫస్ట్ 6 వీక్స్లో అంత క్లియర్గా ఉండదు. ఆ తర్వాతే వాళ్ళకి విజన్ అనేది బాగా కనిపిస్తుంది బేబీస్కి. కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసేది మదర్ స్పర్శతో ఒకటి, అండ్ మదర్ తల్లి పాల వాసనతో ఒకటి, మదర్ వాయిస్తో మనల్ని గుర్తిస్తారు. అలాంటప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ అనేవి మదర్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ప్లస్ డియోడ్రెంట్స్ కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఈ డియోడ్రెంట్స్ బదులుగా రెగ్యులర్గా తను స్నానం చేసేస్తూ అండ్ లైట్ కాటన్ దుస్తులు, లూజ్గా ఫిట్ అయ్యే దుస్తులు వేసుకుంటే తనకు కూడా ఎక్కువ స్వెట్ ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు. అండ్ తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనం ప్రతిసారి సోప్తో వాష్ చేసుకోవాలా అని. అసలు సోప్ యూస్ చేయొచ్చు అని కూడా అడుగుతూ ఉంటుంటారు. అలా రెగ్యులర్గా సోప్తో మనము మన బ్రెస్ట్ని మదర్ వాష్ చేసుకోవడం అనేది అవసరం లేదు. ప్రతిసారి సోప్ పెట్టి వాష్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, స్కిన్ డ్రై అయిపోయి మళ్ళీ పగుళ్ళు అయిపోయి క్రాక్స్ వచ్చి మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బేబీ పట్టుకున్నప్పుడు ఆ డ్రైనెస్ వల్ల క్రాక్స్ వచ్చి మళ్ళీ అవి ఇన్ఫెక్టెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు నార్మల్గా వాటర్తో అయితే వాష్ చేసుకోవచ్చు, బట్ అదర్ దాన్ దట్ ప్రతిసారి సోప్ పెట్టి వాష్ చేసుకోవాలనేది కూడా అవసరం లేదు. ఓకే. ఇంకా నెక్స్ట్ మన పర్ఫ్యూమ్స్ రిలేటెడ్ టాక్సిసిటీస్కి చూస్తూ ఉంటే, ఈ బేబీస్కి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అండ్ స్కిన్ లేయర్ అనేది చాలా పల్చగా ఉంటుంది అనమాట. సో ఈ పర్ఫ్యూమ్స్ వీటిల్లో ఉండే కెమికల్స్ వల్ల అది స్కిన్ నుంచి అబ్జర్బ్ అయ్యి వాళ్ళకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మదర్స్ పర్ఫ్యూమ్స్ అనేది అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఆ స్ట్రాంగ్ స్మెల్ వల్ల బేబీస్కి ఒక్కొక్కసారి కాఫ్, కోల్డ్ అంటే ఆ స్మెల్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అండ్ ఫ్యూచర్లో అది ఆస్తమా లాగా ట్రిగర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవాయిడ్ చేయమని సలహా ఇస్తాం అనమాట. ఫర్దర్గా కొంతమంది పిల్లలకైతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమంది పిల్లలకి డెఫినెట్లీ అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ స్కిన్ రిలేటెడ్ చేంజెస్, స్కిన్ మీద ర్యాషెస్ రావడము, పడకపోవడము, ఆల్రెడీ వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మదర్స్ కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి సంబంధించి స్కిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, పిల్లల బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా అసలు మనం ఎలా వాష్ చేయాలి వాటిని, మనం రెగ్యులర్గా ఏదైతే మన క్లోత్స్ యూస్ చేస్తూ ఉంటుంటామో ఈ పౌడర్స్ ఏవైతే లిక్విడ్స్ ఉంటుంటాయో వీటన్నిటిని యూస్ చేయొచ్చు అని అడుగుతుంటారు. ఒకసారి దానికి మన క్లారిటీ ఇస్తారు. యా,
పిల్లలకి సంబంధించి వాళ్ళ బట్టలు కూడా మనం సెపరేట్గా హాట్ వాటర్లో నానబెట్టి మనం యూజ్ చేసుకునే డిటర్జెంట్స్ కాకుండా బేబీ లిక్విడ్ క్లెన్జర్స్ అనేవి ఉంటాయి. ఓకే, వాటితో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంతమంది ఎక్కువ డెటాల్ పోయడము అట్లా స్ట్రాంగ్గా అలా వాష్ చేస్తూ ఉంటారు. అది కూడా అవసరం లేదు, రెగ్యులర్ క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో అది. అండ్ బేబీస్కి కూడా మనం సోప్స్ అవి వాడుతూ ఉన్నప్పుడు బార్ సోప్ కన్నా కూడా లిక్విడ్ సోప్స్ అయితే ప్రిఫరబుల్. అండ్ ఆ సోప్స్లో కూడా మనం బేబీ రిలేటెడ్ లిక్విడ్ సోప్ అనేది ఎంచుకోవడం మంచిది. వాటిలో కూడా pH అనేది బేబీ pHకి తగ్గట్టు, స్కిన్ pHకి తగ్గట్టు, బేబీ స్కిన్ అనేది కొంచెం ఎసిడిక్ టెండెన్సీ అనేది ఉంటుందండి. ఆ సోప్ pH కూడా ఐదర్ న్యూట్రల్ pH కానీ స్లైట్లీ ఎసిడిక్ pH ఉన్నది కానీ యూస్ చేసుకుంటే బెటర్. ఆల్కలైన్ సోప్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి యూస్ చేసినవి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వాడే సోప్సే పిల్లలు కూడా పెట్టేస్తారు తెలియక, బేబీ సోప్స్ పెట్టకుండా ఇలా పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల స్కిన్ డ్రై అయిపోయి ర్యాషెస్ రావడము, పగుళ్ళు రావడం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. అలానే స్కిన్ కేర్ గురించి ఇంకా కొన్ని జాగ్రత్తలు చూసుకుంటే నెక్స్ట్ మనం ఆయిల్ మసాజ్ ఒకటి చెప్తూ ఉంటాం. ఆయిల్ కూడా థిక్గా ఉండే క్యాస్టర్ ఆయిల్ లాంటివి కాకుండా పల్చగా ఉండే ఆయిల్. మేము సజెస్ట్ చేసేది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ మసాజ్ చేయండి. బేబీ ఆయిల్ ఈజ్ ఆల్సో ఫైన్, మినరల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అని చెప్తూ ఉంటాము. ఓకే. సో అది మసాజ్ చేసి స్నానం చేయించవచ్చు. కొంతమంది సున్నిపిండి వాడచ్చా, స్కిన్ హెయిర్ తీసి ఎక్కువగా రిమూవ్ అవుతుంది అని అంటారు. దానివల్ల కూడా ర్యాషెస్ అనేవి చూస్తూ ఉంటాం. బికాస్ స్కిన్ అనేది చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి సున్నిపిండి ఇలాంటి బాగా డ్రై అయిపోయే దాని తత్వం ఏంటంటే స్కిన్ని బాగా డ్రై చేస్తుంది. సో అలాంటివి కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో ఓన్లీ స్కిన్కి ఈ న్యూట్రల్ pH క్లెన్జర్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ షాంపూస్ వాడకంలో వస్తే కనుక ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఇప్పుడు పెద్దవాళ్ళ షాంపూస్ వాటిల్లో చూస్తే చాలా ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ చేస్తారు. పిల్లల్లో అవి అవాయిడ్ చేయాలి, బేబీస్లో కాబట్టి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ షాంపూస్, ఇలాంటి న్యూట్రల్ pH క్లెన్జర్స్ అండ్ మాయిశ్చరైజర్స్, బేబీ మాయిశ్చరైజర్స్ అనేవి వాడుకోవడం అనేది మంచిది. డెఫినెట్గా మ్యామ్. అండ్ చాలామంది క్లోత్స్ ఏవైతే ఉంటుంటాయో మనం పెట్టే సర్దే షెల్ఫ్స్లో కావచ్చు, లేదంటే బీరువాలలో కావచ్చు, కొంతమంది ఈ కొన్ని నాప్థలిన్ బాల్స్ అట్లాంటివి కూడా యూస్ చేస్తూ ఉంటుంటారు. పిల్లలకి వాటి నుంచి ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుంది అంటారు, వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అంటారు. నాప్థలిన్ బాల్స్ అనేవి టాక్సిసిటీ కాజ్ చేస్తుందండి. యాక్చువల్లీ కొన్నిసార్లు యాక్సిడెంటల్గా ఏమవుతుందంటే పెద్ద పిల్లలు కూడా వాళ్ళు తెలియక అదేదో పెపర్మెంట్ అనుకొని మింగేస్తూ ఉంటారు. ఈ క్యాంఫర్ కూడా వాడుతూ ఉంటాం, పూజ చేసినప్పుడు అట్లా వాడుతూ ఉంటాం. ఆ స్మెల్ అనేవి పిల్లలకి ఎక్కువ టాక్సిక్ అవుతాయి. సో అందుకని నాప్థలిన్ బాల్స్, అలానే మనం కొన్ని మస్కిటోస్ రాకుండా కూడా కొన్ని లిక్విడ్స్ వాడుతూ ఉంటాం, మస్కిటో లిక్విడ్స్. సో బేబీస్ ఉన్నప్పుడు లెస్ దాన్ 1 year అలాంటివి కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్మెల్ అనేది ఇప్పుడు బేబీకి, ఇప్పుడు మనం సపోజ్ ఇన్హేల్ చేస్తే మన బాడీ వెయిట్, సర్ఫేస్ ఏరియాని బట్టి మనకు అది టాక్సిక్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ బేబీస్కి సర్ఫేస్ ఏరియా బట్టి చూసుకుంటే అదే సేమ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోయి వాళ్ళకి అండ్ ఇరిటబిలిటీ కానీ, హెడేక్ కానీ, అలా బేబీ సరిగ్గా పాలు తాకపోవడం కానీ ఇలాంటి ఇరిటబుల్ బిహేవియర్ కూడా మనం చూస్తాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ రూమ్ సెంట్స్ కానీ, స్ట్రాంగ్ మస్కిటో రిపెల్లెంట్స్ కానీ, అండ్ కొంతమంది స్మోక్ వచ్చే మస్కిటో రిపెల్లెంట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా, అవైతే అస్సలు వాడద్దు. సో ఇలాంటి కెమికల్స్ అనేవి కంపల్సరీగా చిన్నపిల్లలు ఉన్న దగ్గర మనం అవాయిడ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. డెఫినెట్గా మ్యామ్. సో ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో మీ ఇంట్లో 1 year లోపు పిల్లలు ఉన్నా, లేదా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్లో 1 year లోపు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటుంటారంటే ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంటుంది. డెఫినెట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.